హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8 చివరి నామినేషన్స్ ఓటింగ్ నేటితో అంటే డిసెంబర్ 6తో ముగిసింది. శుక్రవారం అర్ధరాత్రితో 14వ వారం ఓటింగ్ ముగుస్తుంది. ఇక చివరి వారంలో విజేతని తేల్చే ఓటింగ్ ఉండబోతుండగా ఎలిమినేషన్కి సంబంధించిన ఓటింగ్స్ ఈ అర్ధరాత్రితో ముగియనున్నాయి. ఈ వారం జరిగిన ఓటింగ్తో సీజన్ 8 ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ తప్ప మిగిలిన 6గురు నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, విష్ణుప్రియ, రోహిణిలు నామినేషన్లో ఉన్నారు. ఈ 6గురులో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే వీళ్ళలో నిఖిల్, గౌతమ్లు టాప్ ఓటింగ్లో ఉండడంతో వీరు విన్నర్ రేసులో పోటీ పడబోతున్నారు. కాబట్టి ఈ వారం ఎలిమినేషన్లో ఈ ఇద్దరు లేనట్టే. ఇక ప్రేరణ, నబీళ్లు కూడా తరువాతి స్థానాల్లో ఉండడంతో ఈ ఇద్దరు డేంజర్ జోన్లో లేనట్టే. నిజానికి నబీల్ గత 2-3 వారాలుగా ఆటలో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు కూడా. అతనికి సొంత కమ్యూనిటీ ఓట్లు, సోషల్ మీడియా క్రేజ్ పనిచేసి అతను ఈ వారం డేంజర్ జోన్ నుంచి గట్టెక్కేసినట్టే. ఇక మిగిలింది రోహిణి, విష్ణుప్రియ. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఈ ఇద్దరిలో ఒకరు. ఈ ఇద్దరిలో ఆటపరంగా చూస్తే రోహిణిది బెస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. విష్ణుప్రియ పృథ్వీ మైకంలో పడి అసలు 14వ వారం వరకు కూడా ఆటే ఆడలేదు. వీకెండ్ పెర్ఫార్మెన్స్ తప్పితే ఒక్కటంటే ఒక్క వారం కూడా విష్ణు బెస్ట్ అనిపించింది లేదు. ఎప్పుడు చూసినా ఆ పృథ్వీని రంజింపజేయడంతోనే సరిపోయింది ఈమెకి. కాస్త ఆటపై దృష్టి పెట్టమ్మా అని ఎవరైనా సలహా ఇస్తే నాకు పృథ్వీ తప్ప ఏమీ వద్దు, నాకు ఎవరూ చెప్పొద్దు, ఇష్టం ఉంటే ఓట్లు వేయండి, లేదంటే మూసుకుని ఉండండి అన్నట్టుగానే చెప్పుకొచ్చేది. ఎప్పుడైతే పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడో ఈమె బిగ్ బాస్ హనీమూన్ యాత్రకి భంగం వాటిల్లింది. సడన్ గా ఇప్పుడు నేను బిగ్ బాస్ విన్నర్ అవ్వాలి, మొట్టమొదటిసారిగా ఒక ఉమెన్ బిగ్ బాస్ టైటిల్ గెలవాలి అని అంటోంది. ఇదే బుద్ధి ముందు నుంచి ఉండుంటే ఇదిగో ఇప్పుడు ఇలా డేంజర్ జోన్లో పడేది కాదు. గత వారం కూడా చచ్చి చెడి నామినేషన్ నుంచి సేవ్ అయ్యింది విష్ణుప్రియ. ఇక ఈ వారం కూడా లీస్ట్ ఓటింగ్తో డేంజర్ జోన్లోనే ఉంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆటపరంగా చూస్తే విష్ణు కంటే రోహిణి 100 రెట్లు బెస్ట్. కానీ చివరి వారంలో ఎలిమినేషన్స్ అనేవి అల్లాటప్పాగా జరగవు. ఓటింగ్ లెక్కలే కాదు, చాలా లెక్కలు ఉంటాయి. ఎవరిని ఉంచాలి, ఎవరిని పంపాలి అనేది ఆడియన్స్ ఓటింగ్ని బట్టే కాకుండా బిగ్ బాస్ చేతుల్లో కూడా ఉంటుంది. ఎందుకంటే చివరి వారంలో ఎలిమినేషన్ ఫైట్ చాలా టఫ్గా ఉంటుంది. కేవలం 1-2% ఓట్లు తేడా మాత్రమే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు. కాబట్టి ఈ వారం లీస్ట్ ఓటింగ్లో రోహిణి వర్సెస్ విష్ణుప్రియల్లో ఎవరిని ఎలిమినేట్ చేస్తారంటే ఎక్కువ శాతం రోహిణికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె తొలిసారిగా నామినేషన్లోకి వచ్చింది. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి వచ్చిన రోహిణి 6వ వారం నుంచి 14వ వారం వరకు ఒక్కసారి కూడా నామినేషన్లోకి వచ్చింది లేదు. ఇప్పుడిదే రోహిణి ఎలిమినేషన్కి ప్రధానమైన కారణం కాబోతుంది. ఎందుకంటే నామినేషన్లోకి వెళ్ళడం కూడా ఆటలో భాగమే. నామినేషన్లోకి వెళ్తేనే కదా ఎవరి సత్తా ఏంటో తెలిసేది. గతంలో విన్నర్ అయిన వాళ్ళంతా ఎక్కువసార్లు నామినేషన్లోకి వెళ్ళిన వాళ్ళే. అంతెందుకు, చివరి 5 వారాల్లో నిఖిల్ కానీ గౌతమ్ కానీ నామినేషన్లోకి రాకుండా ఉంటే ఖచ్చితంగా విన్నర్ రేస్లో మరొకరి పేరుండేది. ఎందుకంటే వరుసగా నామినేషన్లో ఉంటేనే ఆడియన్స్తో ఓటింగ్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలక్షన్లో నిలబడితేనే కదా గెలుపు ఓటములు తెలిసేవి. నిలబడకుండా ఏకగ్రీవం చేసుకుందామంటే అది బిగ్ బాస్లోనే కాని పని. ఇక్కడ విజేత నిర్ణయించేది ఓటింగే కాబట్టి ఖచ్చితంగా నామినేషన్లోకి వెళ్లాల్సిందే, గెలిచి రావాల్సిందే. రోహిణి మెగా చీఫ్ అయిన వారమే లేదంటే తరువాతి వారమో నామినేషన్లోకి వచ్చి ఉంటే ఆమెకు ఖచ్చితంగా ఆమె క్రేజ్ ఓట్లు మారేవి. కానీ అదేం జరగలేదు. అలాగని నామినేషన్లోకి రాకపోవడం కూడా ఆమె తప్పు కాదు. ఆటలో ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత పెట్టింది. తన శక్తికి మించి ఆడింది. కానీ నామినేషన్స్, ఎలిమినేషన్స్ అనేవి ఆమె చేతిలో లేని పని కావచ్చు. కానీ బిగ్ బాస్లో నామినేషన్లోకి రావడం అనేది కీలక ప్రక్రియ. ఇందులో రోహిణి వెనుకబడటం వల్లే తొలిసారి 14వ వారంలో నామినేషన్లోకి వచ్చింది. తొలిసారి నామినేషన్లోకి వచ్చి గట్టెక్కడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అవినాష్ కూడా ఈ సీజన్లో నామినేషన్లోకి వెళ్ళిన తొలి వారమే ఎలిమినేట్ అయిపోయాడు. గౌతమ్ కూడా అంతే. కానీ అవినాష్ ఎవిక్షన్ షీల్డ్ ద్వారా సేవ్ అయిపోయాడు. మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ కావడంతో గౌతమ్ సేవ్ అయ్యాడు. ఇప్పుడు రోహిణి తొలిసారి నామినేషన్లోకి వచ్చింది కాబట్టి ఆమె సేవ్ కావడం కష్టంగా మారింది. పైగా ఈ వారంలో రోహిణికి మేజర్గా ప్లస్ అయింది. ఆటని మలుపు తిప్పే టాస్కులు ఏమీ పడలేవు. సంచాలకగా కూడా ఫెయిల్ అయింది. వీటన్నింటిని బట్టి చూస్తే రోహిణి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ బిగ్ బాస్ రాయల్ క్లాన్ నుంచి 3, ఓజీ క్లాన్ నుంచి 3 ఉండాలి అని అనుకుంటే మాత్రం విష్ణుప్రియ ఎలిమినేట్ కావచ్చు. కానీ కీలకమైన 14వ వారంలో క్లాన్లను దృష్టిలో పెట్టుకుని అయితే ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. సో సీజన్ 8 శివంగి, రోహిణి ఎలిమినేట్ గండం గట్టెక్కడం కష్టమే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.